వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. 6th క్లాస్ 4th లెసన్ ఋతు గురించి చదువుదాం. ఇప్పుడు ఋతు ఆయి హై రంగోం వాలి రిమ్జిమ్ రిమ్జిమ్ గిర్తి బారిష్. ఋతు ఆయి హై రంగోం వాలి, చక్కగా కలర్ఫుల్గా ఋతు అనేది వచ్చిందనమాట. ఏది వర్షాకాలం. రిమ్జిమ్ రిమ్జిమ్ గిర్తి బారిష్, చక్కగా వర్షం పడుతుంది రిమ్జిమ్ రిమ్జిమ్ అని ఆ సౌండ్ని కవి అలా వర్ణించారనమాట. గిర్తి, గిరణ అంటే పడటం, కిందకి ఫాలింగ్ అనమాట. ఫూల్ ఖిలే హై ప్యారే ప్యారే, చక్కగా పూలన్నీ వికసించినాయి అనమాట. బ్లూమ్స్ అనమాట. పువ్వులన్నీ వికసించినాయి. ప్యారే ప్యారే, ఎంతో అందంగా ఉన్నాయంట. ధరతి లగతి న్యారీ న్యారీ, అస్సలు ఆ పువ్వులన్నీ వికసించి భూమి అంతా ఎలా కనిపిస్తుంది అంటే, ఎలా అనిపిస్తుంది అంటే న్యారీ న్యారీ, యూనిక్గా, దేంతో పోల్చలేనంత అద్భుతంగా అనిపిస్తుందంట. ఋషి మునినే జ్ఞాన్ సిఖాయా, ఋషివర్యులు జ్ఞానాన్ని పిల్లలకి బోధిస్తున్నారు, నేర్పిస్తున్నారు. సిఖానా అంటే నేర్పించటం. నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టయితే వర్బ్స్ కింద నేను ఇవన్నీ కూడా సిఖానా, దౌడ్నా, తైర్నా ఇలాంటివన్నీ కూడా వర్బ్స్ ఎన్ని ఉంటాయో అన్నీ ఇచ్చాను. అవి ఒకసారి రిపీట్ చేసుకోండి. సచ్చా జీవన్ ఇన్సే పాయా, చక్కగా మంచిగా జీవించటం అనేది ముని దగ్గర నుంచి నేర్చుకున్నారనమాట. ఋతు ఆయి హై రంగోం వాలి రిమ్జిమ్ రిమ్జిమ్ గిర్తి బారిష్ ఫూల్ ఖిలే హై ప్యారే ప్యారే ధరతి లగతి న్యారీ న్యారీ ఋషి ముని నే జ్ఞాన్ సిఖాయా సచ్చా జీవన్ ఇన్సే పాయా. ఇది ప్రీవియస్ పోయమ్స్ కన్నా కొంచెం తక్కువగా ఉంది. నేను పెన్సిల్తో ఎందుకు రాస్తున్నాను అంటే, పెన్సిల్తో రాసినప్పుడు మనకి గ్రిప్ అన్నీ కూడా స్టిఫ్గా ఉంటాయి. అప్పుడు రైటింగ్ బాగా డెవలప్ అవుతుంది. ఆ తర్వాత మనం పెన్ యూజ్ చేసినప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది రైటింగ్. మీరు కూడా ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, హిందీ 5th నుంచో ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్లోనే ఉంటారు అందరూ. ప్రాక్టీస్ చేసేటప్పుడు పెన్సిల్ వాడండి. కొంచెం సేపు డైలీ ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.